ఈరోజు ఈశ్వర్ సాయి దరిద్రం గురించి మాట్లాడదాం. డాన్సర్ పోక్ పాటలు ఇప్పుడు సినిమా పాటల కన్నా పోక్ పాటలు ఎక్కువ హిట్ అవుతున్నాయి. ఒక సెలబ్రిటీ కావడానికి ఎంత కష్టం ఉంటుందో సెలబ్రిటీలకే తెలుసు కదా. ఎందుకు ఇంత సిగ్గుమాలిన పని ముదరష్టం పనులు చేసేది? ఒరే ఒక మగాడిగా నీకు సిగ్గు లేదా? నీకు ఒక కొడుకుండు, నీకు భార్య ఉంది, నీ తోటి అమ్మాయిని ఆడపిల్లని నువ్వు మభ్యపెట్టి ఎలా రావాలనుకున్నావు? వచ్చింది కాక మళ్ళీ నీకు సిగ్గు లేక నువ్వు వచ్చింది కాక నువ్వు శుద్ధపోసమని నీ భార్య చెబుతుంది. ఒక ఆడపిల్ల మాధురి రాథోడ్ ఆ అమ్మాయిని వచ్చి 2 చెంపల చెల్లుని అనిపించింది. అది అసలు భార్యేనా? భార్యగా ఏం చేయాలా? నాకు ఒక కొడుకుండు, నేను భార్యని నన్ను అన్యాయం చేసినవని భర్తని నీ భర్త పక్క పంచుకున్న ఆడదాన్ని ఇద్దరిని వాయించాలి చెప్పు తీసుకొని. అది చేయకుండా ఈ గాడిది ఆడపుటక బుట్టి నీ భర్తనేమో సంకలో పెట్టుకొని పోతావు. ఏం తెలియదు నంగనాచి అదే నా భర్త మేన పడ్డది, నా భర్త గురించి నాకు తెలుసు అని ఎలా చెబుతావే? నువ్వు ఆడదానివి కాదు, గాడిదవా? ఒక ఆడపిల్ల మీద అలా చెవటానికి ఇంకొక ఆడది ఈడియో తీసుకుంటా, అది 10 మంది దగ్గర పండుకుందిరా, నువ్వు ఎలా పోయినవురా సీ అని అంటుంది ఆ గాడిది. సీ అనే కాడికి వచ్చినావే గాడిది. అందుకే ఆడపుటక పుడితే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అంటే ఎట్టాటోళ్ళని చూసే పుచ్చిందేమో. అందుకని నేను దయచేసి చెబుతున్నా, సెలబ్రిటీలకు మీకు ఏం రోగం పుట్టుద్దే? ఒక సెలబ్రిటీ కావడానికి ఎంత కష్టం ఉంటుంది? ఒక ఆడదానిగా ఎంత నలిగిపోతే నువ్వు అంత స్థాయికి వచ్చి నువ్వు ఒక హీరోయిన్కి వచ్చినంత క్రేజ్ వచ్చింది నీకు. చివరి లాట్కి నీకు ఏం మిగిలింది? ఉంచుకున్న దానివని పేరు వచ్చింది, 10 మంది కాడ పండుకున్నవని పేరు వచ్చింది. దయచేసి ఈ మాధురి రాథోడ్ని చూసిన తర్వాత ప్రతి సెలబ్రిటీ మారాలని కోరుకుంటున్నా. దయచేసి అమ్మా నువ్వు ఆమెనైతే అన్నావు, నీకు కూడా సిగ్గు రావాల భార్య కని దయచేసి కోరుకుంటున్నా నేను.